అందరికీ నమస్కారం. ఈరోజు మన అన్నా క్యాంటీన్ అయితే విజయనగరంలో ఆగస్ట్ రోజున స్టేట్ వైడ్ 15 అన్నా క్యాంటీన్లు. అయితే ఈ అన్నా క్యాంటీన్ ప్రత్యేకంగా మనం పేద ప్రజల కోసం వాళ్ళ ఆకలి తీర్చడానికి అనేది పెట్టాం. ఆ రోజుల్లో మనం చంద్రబాబు నాయుడు గారు మూడోసారి ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఈ అన్నా క్యాంటీన్ అనేది నందమూరి తారక రామారావు గారిని గుర్తు చేసుకొని పెట్టడం జరిగింది. అయితే కేవలం 5 రూపాయలు టికెట్, 5 రూపాయలు మధ్యాహ్నం భోజనం, 5 రూపాయలకి రాత్రి భోజనం అనేది పెట్టడం జరిగింది. అయితే అన్న నందమూరి తారక రామారావు గారు పార్టీ 60 సంవత్సరాలకి సినీ రంగంలో 60 సంవత్సరాలకి వారు సినీ రంగంని ఆపేసి ప్రజాసేవ కోసం అని పాలిటిక్స్లో రాజకీయంలో రావడం జరిగింది. అయితే వారికి మెయిన్ ఆశయం ఏంటంటే పేద ప్రజలు ఎవరు ఆకలితో ఉండకూడదు, ఎవరు అందరికీ ఇల్లు ఉండాలి, అలాగే అందరికీ గౌరవమైన బస్సులు ఇస్తున్నారు. ఆ రోజుల్లో భారతదేశంలో మొట్టమొదటిగా వెల్ఫేర్ అనేది నందమూరి తారక రామారావు గారు మొదలుపెట్టారు. మనం తెలుగుదేశం పార్టీ నుంచి ఎంతో సగర్వంగా మనం చెప్పుకోవచ్చు. నందమూరి తారక రామారావు గారు మొత్తం భారతదేశంలోని వెల్ఫేర్ అనేది రాజ్యాంగంలో రచించినప్పుడు కూడా నందమూరి తారక రామారావు గారు మొట్టమొదటిగా ఇంప్లిమెంట్ చేసి భారతదేశం చూపెట్టారనేది మనం సగర్వంగా చెప్తాం. అయితే ఈరోజు వారిని స్మరించుకుంటూ మనం అన్నా క్యాంటీన్ 5 సంవత్సరాలు మూసేశారు. మళ్ళీ మనం పేద ప్రజల కోసం మళ్ళీ కడుపు నిండా అన్నం ఇచ్చే అన్నా క్యాంటీన్ మళ్ళీ ఓపెన్ చేయడం అనేది ఎంతో సంతోషదాయకం. నారా చంద్రబాబు నాయుడు గారు, ముఖ్యమంత్రి వర్యులు నారా చంద్రబాబు నాయుడు గారు, అలాగే మున్సిపల్ మినిస్టర్ గారు నారాయణ గారు ఇద్దరు కలిసి ఈ ఫెంటాస్టిక్ ప్రోగ్రామ్ని మళ్ళీ అక్షయ పాత్ర వాళ్ళు కూడా భోజనంని లాస్ట్ టైం కూడా పంపించారు. ఎంతో మంచి నాణ్యమైన క్వాలిటీ భోజనం అనేది ఇప్పుడు కూడా పంపించారు. ఆంధ్రప్రదేశ్లో ఎవరు కూడా ఆకలితో ఉండకూడదనే ఉద్దేశంతో మళ్ళీ మొదలు పెట్టడం.